హాయ్ అండి, అందరికీ నమస్తే. మై బాస్ హస్బెండ్ పార్ట్ 38. అతను తింటూ చాలా వరకు కిందే కూడా పడేస్తున్నాడు. సిద్ధార్థ్ అటువైపుకు చూడకుండా ఉండిపోయాడు. అతనికి ఆ దృశ్యం అంతగా నచ్చడం లేదు. అయినా కూడా తాను అక్కడ ఎందుకు కూర్చున్నాడో అతనికి అర్థం కావట్లేదు. అతని మనసులోని చిరాకు పెరుగుతుంది. భోజనం అయిపోయిన తర్వాత జాన్వి అవి కింద పడేసిన ఆహారాన్ని క్లీన్ చేయడం మొదలుపెట్టింది. అది చూసి మళ్ళీ సిద్ధార్థ్ నుదుటిపై ముడతలు పడ్డాయి. డోంట్, ఇవన్నీ చేయడానికి సర్వెంట్ ఉన్నారు అని సిద్ధార్థ్ చిరాగ్గా చెప్పాడు. వాళ్ళు కూడా మనుషులే కదా. ఇంకా నా తమ్ముడు పడేసింది శుభ్రం చేయడానికి నాకు ఎలాంటి ఇబ్బంది కానీ తక్కువగా కానీ అనిపించడం లేదు అని జాన్వి ప్రశాంతంగా చెప్పి ప్లేట్ తీసుకుని కిచెన్ లోకి వెళ్ళింది. సిద్ధార్థ్ ఒక దీర్ఘ శ్వాస విడిచి అక్కడ నుండి లేచాడు. మీరెవరు అని అభి అడిగిన ప్రశ్నకు సిద్ధార్థ్ అక్కడే ఆగిపోయాడు. వాట్ అని అతను అయోమయంగా అడిగాడు. మీరు అక్కడికి ఏమవుతారు అని అభి మళ్ళీ అడిగాడు. నేను ఆమెకి ఏమవుతాను అని సిద్ధార్థ్ తనలో తానే అయోమయపడ్డాడు. ఏం చెప్పాలి అని ఆలోచించాడు. అభి, ఆయన నా బాస్ అని జాన్వి వెనక నుంచి సమాధానం చెప్పింది. సిద్ధార్థ్ ఆమె వైపుకు ఒకసారి తీక్షణంగా చూసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత జాన్వి అభిని గదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టింది. అతను నిద్రపోయాడని నిర్ధారించుకున్న తర్వాత ఆమె బయటకు వచ్చింది. నిజానికి ఆమె సిద్ధార్థ్కు థ్యాంక్ యూ చెప్పాలనుకుంది. ఈ రోజు అతని వల్లే అభిని ఇంత తొందరగా వెతికి పట్టుకోగలిగింది. అంతేకాదు ఉండడానికి చోటు కూడా ఇచ్చాడు. కానీ సిద్ధార్థ్ ఎక్కడా కనిపించలేదు. ఆమె కిచెన్ లోకి వెళ్ళింది. అక్కడ రంగా బాబాయ్ కిచెన్ చదువుతున్నారు. బాబాయ్, సార్ ఎక్కడున్నారు అని జాన్వి అడిగింది. ఆయన పై గదిలోకి వెళ్లారు అని రంగా నవ్వుతూ చెప్పాడు. అలానా, నేను వెళ్తాను అని జాన్వి చెప్పింది. ఆయనను అడిగి లోపలికి వెళ్ళండి, ఆయనకి ఇష్టం ఉండదు కాబట్టి చెప్తున్నానమ్మా అని రంగా అన్నాడు. అవును, నేను అడుగుతాను అని చెప్పి జాన్వి మెట్లెక్కి పైకి వెళ్ళింది. పైకి వెళ్ళాక అక్కడ ఒకే ఒక్క గది కనిపించింది. పక్కనే టెర్రస్ ఉంది. గది తలుపు తెరిచే ఉంది. ఆమె గది దగ్గర నుంచి లోపలికి తొంగి చూసింది. అక్కడ సిద్ధార్థ్ ఒకవైపు మాత్రమే కనిపించాడు. అతను ఎవరో ఒకరు ఫోటో ఫ్రేమ్ ని చేతితో పట్టుకుని నిలబడి ఉన్నాడు. అతని ముఖంలో ఉన్న భావాలు అర్థం కావట్లేదు. కానీ అతను కొంచెం భావోద్వేగానికి లోనైనట్టు మాత్రం అనిపిస్తుంది. మై కమిన్ సార్ అని జాన్వి తలుపు దగ్గర నుంచే పిలిచింది. వెంటనే సిద్ధార్థ్ చేతిలో ఉన్న ప్రేమ్ ను ఎదురుగా ఉన్న బాక్స్ లో పెట్టి ఆ బాక్స్ మూసేశాడు. వాట్ యు వాంట్ అని ఇప్పుడు అతని ముఖం మళ్ళీ భావాలు లేనిదిగా మారిపోయింది. లోపలికి కూడా పిలవటం లేదు. ఏ మనిషో అక్కడి నుంచి అడుగుతున్నాడు అని జాన్వి మనసులోనే అనుకుంది. అది మీకు థ్యాంక్ యూ చెప్పాలని అని ఆమె అక్కడి నుండి చెప్పింది. ఇట్స్ ఓకే అని అతను ఎలాంటి భావం లేకుండా అన్నాడు. థ్యాంక్ యూ అని జాన్వి అక్కడే కాస్త తడబడుతూ నిలబడిపోయింది. ఐ సెడ్ ఇట్స్ ఓకే అని అతను కనుబొమ్మలు పైకెత్తుతూ అన్నాడు. ఓ, గుడ్ నైట్ అని ఆమె ఇబ్బందిగా చెప్పింది. గుడ్ నైట్ అని అతను చెప్పాడు. ఆమె వెనక్కి తిరిగి వెళ్ళబోతూ ఉండగా జాన్వి అని అతని పిలుపు వినిపించింది. ఆమె మళ్ళీ అతని వైపుకు చూసింది. నీ డ్రెస్ మార్చుకో, బాబాయ్ నీకు వేరే బట్టలు ఇస్తారు అని సిద్ధార్థ్ చెప్పాడు. అప్పుడు జాన్వి తన డ్రెస్ వైపుకు చూసుకుంది. అవి ఇంకా కొంచెం తడిగానే ఉన్నాయి. ఎస్ సార్ అని చెప్పి ఆమె అక్కడి నుండి కిందకి వెళ్ళిపోయింది. ఇక సిద్ధార్థ్ మళ్ళీ ఆ బాక్స్ వైపుకు ఒకసారి చూశాడు. ఆ తర్వాత అతను కూడా కిందకు వచ్చేశాడు. మరుసటి రోజు ఉదయం జాన్వి కిచెన్ లోకి వెళ్ళేసరికి బాబాయ్ చక్కగా పల్లెటూరు పాటలు పాడుతూ టిఫిన్ తయారు చేస్తున్నారు. బాబాయ్ను అంత ఆనందంగా చూడగానే జాన్వి ముఖంలో కూడా తెలియకుండానే చిరునవ్వు వచ్చింది. బాబాయ్ ఏం చేస్తున్నారు అని ఆమె వంటగది దగ్గరకు వెళ్ళి అడిగింది. సాహెబ్ చాలా రోజుల తర్వాత వచ్చారు. ఆయనకు షేరా చాలా ఇష్టం, అందుకే అదే చేస్తున్నాను అని రంగా బాబాయ్ చెప్పారు. ఆయన షేరా కూడా తింటారా అని జాన్వి ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి అడిగింది. ఇప్పటి వరకు ఆమె సిద్ధార్థ్ని ఎప్పుడు నార్త్ ఇండియన్ లేదా వెస్టర్న్ ఫుడ్ మాత్రమే తింటూ చూసింది. అందుకే ఆమెకు ఆశ్చర్యంగా అనిపించింది. అంటే అని బాబాయ్ అయోమయంగా అడిగారు. ఏమీ లేదు, నేను చేస్తాను ఇవ్వండి అని జాన్వి చెప్పి ఆయన చేతిలో ఉన్న గరిటె తీసుకుంది. అయ్యో, నేను చేస్తాను కదా అని బాబాయ్ అన్నారు. బాబాయ్, మీరు ఇవాళ ఉండండి, నేను చేస్తాను అని జాన్వి నవ్వుతూ చెప్పింది. ఆ తర్వాత ఆమె సీర తయారు చేయటం మొదలుపెట్టింది. ఇక రంగా మిగతా పనులు చేశారు. బాబాయ్, సార్ వాళ్ళ కుటుంబం అంతా సెలవుల కోసం ఇక్కడికి వస్తూ ఉంటారా అని జాన్వి కడాయిలో నెయ్యి పోస్తూ అడిగింది. లేదమ్మా, సాహెబ్ చిన్నగా ఉన్నప్పుడు బాయ్ సాహెబ్ ఆయనని తీసుకుని వచ్చేవారు, కానీ ఆ తర్వాత ఎవరూ రావట్లేదు. ఈ సాహెబ్ మాత్రం అప్పుడప్పుడు వస్తూ ఉంటారు ఇక్కడికి అని రంగా చెప్పాడు. ఎందుకు ఇప్పుడు ఎందుకు రావటం లేదు అని జాన్వి కొంచెం ఆశ్చర్యంగా అడిగింది.
ఆ ఆ బాయ్ సాహెబ్ ఎప్పటి నుంచో అని రంగా మళ్ళీ ముందుకు వెళ్ళబోతూ ఉండగా బాబాయ్ అని సిద్ధార్థ పిలిచాడు. వెంటనే రంగా చేతిలో ఉన్న పని వదిలేసి బయటికి వెళ్ళిపోయాడు. మాట మధ్యలోనే ఆఫీస్ వెళ్ళిపోయాడు అని జాన్వి మనసులోనే అనుకుంది. ఆ తర్వాత ఆమె షేరా తయారు చేసింది. తర్వాత బయటకు వచ్చి అభిని రెడీ చేసింది. ఇప్పటికీ అతను హాస్పిటల్కి వెళ్ళనని మొండిగానే ఉన్నాడు. కానీ ఆమె ఎలాగోలాగా అతనికి నచ్చ చెప్పింది. అతన్ని తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చింది. అప్పటికే సిద్ధార్థ్ వచ్చి కూర్చున్నాడు. ముగ్గురు కలిసి షేరా తిన్నారు. తింటున్నంతసేపు జాన్వి పదే పదే సిద్ధార్థ్ వైపుకు చూస్తుంది. అతను ఒక్కసారైనా షేరా ఎలా ఉందో చెప్పాలని ఆమె అనుకుంది. కానీ అతను మాత్రం ఎలాంటి భావం లేకుండా తింటూనే ఉన్నాడు. దేవుడు వీళ్ళకు భావాలు లేకుండానే పంపించాడా ఏంటి అని జాన్వి అతని వైపుకు చూస్తూ మనసులోనే అనుకుంది. నీకు తినాలని లేదా? వై ఆర్ యు స్టేరింగ్ అని సిద్ధార్థ్ అడగడంతో ఆమె ఉలిక్కి పడింది. ఆ తర్వాత మౌనంగా షేరా తినడంపై దృష్టి పెట్టింది. ఎందుకో తెలియదు కానీ జాన్వి మనసు కాస్త బాధపడింది. బహుశా షేరా కోసం సిద్ధార్థ్ ఎలాంటి ప్రశంసలు చెప్పకపోవడం వలన ఆమెకు అలా అనిపించి ఉండొచ్చు. కొద్దిసేపటికే ఆ ముగ్గురు ఇక రంగా బాబాయ్కి వీడ్కోలు చెప్పి బయటకు వచ్చారు. సార్, మమ్మల్ని ఏదైనా బస్ స్టాప్ దగ్గర దించండి, నేను అక్కడ నుండి ఇతన్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్తాను అని జాహ్నవి చెప్పింది. నేను దింపుతాను అని సిద్ధార్థ్ కారు స్టార్ట్ చేస్తూ చెప్పాడు. అభి వెనక సీట్లో ప్రశాంతంగా కూర్చున్నాడు. వద్దు సార్, ఇప్పటికే మీ సమయం చాలా వృధా అయింది, మేము వెళ్ళిపోతాం అని జాహ్నవి చెప్పింది. నా సమయం గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు అని సిద్ధార్థ్ డ్రైవ్ చేస్తూ చెప్పాడు. ఆ తర్వాత జాహ్నవి మౌనంగా ఉండిపోయింది. వాళ్ళ కారు హాస్పిటల్ దగ్గరికి రాగానే అభి మళ్ళీ కదిలాడు. అతని ముఖం చూస్తేనే అతనికి అక్కడికి వెళ్ళటం ఇష్టం లేదని క్లియర్ గా అర్థమవుతుంది. కానీ జాహ్నవికి వేరే మార్గం లేదు. ఆమెకు బాధగా అనిపించింది. కానీ ప్రస్తుతం అతన్ని తన దగ్గర ఉంచుకోలేకపోతుంది. ఆమె అతని చేయి పట్టుకుని కిందకు తీసుకుని వెళ్ళింది. థ్యాంక్ యూ సార్ అని జాహ్నవి కారు కిటికీ దగ్గరకు వంగి చెప్పింది. ఐ విల్ వెయిట్ ఫర్ యూ, గో ఫాస్ట్ అని సిద్ధార్థ చెప్పాడు. లేదు లేదు, మీరు వెళ్ళండి అని ఆమె చెప్పింది. మన ఇద్దరం ఒకే చోటుకి వెళ్ళాలి, నేను వెయిట్ చేస్తాను అని అతను అన్నాడు. సార్, మీరు ఆఫీస్కి వెళ్ళాలి అని ఆమె అయోమయంగా చెప్పింది. సో వాట్, నువ్వు కూడా ఆఫీస్కి రావాలి కదా అని అతను అడిగాడు. సార్, నేను తర్వాత 5 రోజులు సెలవుల్లో ఉన్నాను, రీచా ఇంటికి వెళ్తున్నాను అని జాన్వి చెప్పింది. ఆ మాట విన్న సిద్ధార్థ ముఖంలో చిరాకు కనిపించింది. ఫైన్ అని అతను కారు స్టార్ట్ చేస్తూ అన్నాడు. ఓకే సార్ అని ఆమె చెప్పి పక్కకు తప్పుకుంది. సిద్ధార్థ్ కారు తిప్పుకుని వెళ్ళబోతూ ఉండగా మళ్ళీ ఆమె దగ్గరికి తీసుకొచ్చి ఆపాడు. జాన్వి వెంటనే తొంగి చూసింది. అతను కారు అద్దం కిందకు దించాడు. జాన్వి, ఈ డోంట్ నీడ్ ఏ డేట్, ఇట్ ఏ లాట్ అని సిద్ధార్థ్ చెప్పి వెంటనే కారు స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. కానీ నేనెక్కడ డైట్ చేస్తున్నాను అని జాన్వి వెళ్ళిపోతున్న అతని కారుని చూస్తూ ఆలోచించింది. జాన్వి అభిని హాస్పిటల్లో వదిలేసి ఆ తర్వాత రీచా ఇంటికి వచ్చింది. ఈ రోజు రీచా మెహందీ కార్యక్రమం కావటంతో ఆమె పదే పదే ఫోన్ చేస్తూనే ఉంది. చివరికి జాన్వి రీచా ఇంటికి చేరుకుంది. బయట నుంచే రీచా ఇంటి దగ్గర చాలా సందడి కనిపిస్తుంది. ఆమె అలాగే గేటు దాటి లోపలికి వెళ్ళింది. లోపల మ్యూజిక్ వినిపిస్తుంది. రీచా సోఫాలో కూర్చుని ఉంది. మెహందీ పెట్టే అమ్మాయి ఆమె చేతులకు అందంగా మెహందీ పెడుతుంది. మిగతా బంధువులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ బిజీగా ఉన్నారు. ఇంకొక మహిళ మిగతా అమ్మాయిల చేతులకు మెహందీ పెడుతుంది. జాన్వి వెళ్లి రీచా పక్కన కూర్చుని వెనక నుంచి ఆమెను కౌగిలించుకుంది. ఏ జాను, నువ్వు వచ్చావా? నా మెహందీ చూడు అని రీచా తన 2 చేతులను చూపిస్తూ ఆనందంగా చెప్పింది. చాలా అందంగా ఉంది, అచ్చం నీలా అని జాన్వి ఆమె చెంపలాగుతూ చెప్పింది. రాహుల్కి నచ్చుతుంది కదా అని రీచా అడిగింది. అవును అని జాన్వి చెప్పింది. దాంతో రీచా సంతోషపడింది. అంతలోనే ఆమెకు ఏదో గుర్తుకొచ్చింది. జాను, నువ్వెక్కడున్నావు? నిన్నటి నుంచి నీకు ఫోన్ చేస్తున్నాను, ప్రతిసారి తర్వాత కాల్ చేస్తాను అని మెసేజ్ చేస్తున్నావు, ఏమైనా ప్రాబ్లం వచ్చిందా అని రీచా ఆందోళనగా అడిగింది. జాన్వి కాస్త కంగారు పడింది. కానీ వెంటనే తనని తాను సర్దుకుంది. ఎందుకంటే ఈ రోజు రీచా మెహందీ రోజు. ఆమె ఆనందంలో అభి విషయం చెప్పి ఆమెను బాధ పెట్టాలని జాన్వి అనుకోలేదు. లేదు లేదు, ఏ ప్రాబ్లం లేదు అని జాన్వి నవ్వుతూ చెప్పింది. వెంటనే రీచా వదిన అందరికీ జ్యూస్ తీసుకుని బయటికి వచ్చింది. అరే వావ్ జాన్వి, ఎప్పుడొచ్చావు నువ్వు? ఉదయం నుంచి రీచా నీ కోసం ఎదురు చూస్తుంది అని వదిన జ్యూస్ ని టేబుల్ పై పెడుతూ అడిగింది. వదిన, కొంచెం పనుంది, ఇప్పుడు 5 రోజుల సెలవు పెట్టాను కదా, అందుకే పని ఎక్కువయింది అని జాన్వి నవ్వుతూ చెప్పింది. సరేరా, నాకు కాస్త హెల్ప్ చేయి, ఇవాళ అనుకోకుండా పనిచేసే అమ్మాయి రాలేదు అని వదిన నవ్వుతూ చెప్పింది.
ఆ మాట విన్న వెంటనే రీచా నుదుటిపై ముడతలు పడ్డాయి. వదిన, పనిచేసే అమ్మాయి రాలేదని మీరు నా ఫ్రెండ్ ని సహాయం చేయమంటారా అని రీచా కోపంగా అడిగింది. దాంతో ఆమె వదిన కాస్త తడబడింది. అలా కాదు, నేను కూడా చేస్తున్నాను కదా, మరి నేనేమైనా పని మనిషినా అని వదిన చెప్పింది. రీచా ఇంకేదో చెప్పబోతూ ఉండగా జాన్వి ఆమె భుజంపై చేయి వేసింది. రీచా, నేను హెల్ప్ చేస్తాను, అయినా నువ్వు నా చెల్లెలు లాంటి దానివి. చెల్లెల పెళ్లిలో పని నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారు హా అని జాన్వి కనుబొమ్మల పైకెత్తి నవ్వుతూ చెప్పింది. ఆ తర్వాత వదినతో కలిసి లోపలికి వెళ్ళింది. మంచిదైంది నువ్వు వచ్చావు, లేకపోతే ఉదయం నుంచి ఒకదాన్ని అన్ని చూసుకుంటున్నాను. ఈ బంధువులు అసలు ఏమీ పనికిరారు, వచ్చి కూర్చోవడం తప్ప అని వదిన లోపలికి రాగానే చిరాగ్గా అన్నారు. వదిన, ఏం చేయాలి చెప్పండి అని జాన్వి అడిగింది. నువ్వు టిఫిన్ తయారు చేయి. ఈ పెద్దమ్మలు కదా, ఉదయం నుంచి చాయ్ కావాలి చాయ్ కావాలి అని నన్ను విసిగిస్తున్నారు వీళ్ళు. పని మనిషిలా చేసేసారు నన్ను అని వదిన మళ్ళీ నిట్టూర్చుతూ అన్నారు. డోంట్ వరీ వదిన, ఇప్పుడు నేను చేస్తాను, మీరు కాస్త రెస్ట్ తీసుకోండి అని జాన్వి గ్యాస్ వెలిగిస్తూ చెప్పింది. అమ్మయ్య, నిజంగానే కాస్త రెస్ట్ అవసరం అని వదిన అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంటూ అన్నారు. జాన్వి టిఫిన్ తయారు చేయటం స్టార్ట్ చేసింది. బై ది వే జాన్వి, మేము ఇండియా బయట ఉన్నప్పుడు ఒకసారి రీచా ఫోన్లో చెప్పింది, నీకు కూడా ఒక సంబంధం వచ్చిందంట కదా, అది కూడా వాళ్ళ వైపు నుంచి వచ్చిందని, కానీ నువ్వు ఒప్పుకోలేదని అని వదిన అడిగారు. అవును వదిన, మా ఆఫీస్ లో పనిచేసే వ్యక్తి అని జాన్వి చెప్పింది. అరే, మంచివాడైతే ఎందుకు వద్దన్నావు, పెళ్లి చేసుకోవచ్చు కదా, ఆయన వయసు కూడా గడిచిపోతుంది అని వదిన అన్నారు. ప్రస్తుతం అయితే నాకు పెళ్లి చేసుకోవాలని లేదు వదిన అని జాన్వి చెప్పింది. అభి కోసం వద్దు అంటున్నావా అని వదిన అడిగారు. అవును, కొంతవరకు అలాగే అని జాన్వి బాధగా నవ్వుతూ చెప్పింది. జాన్వి, ఈ రోజుల్లో ఎవరు ఎవరిని అంతగా చూసుకుంటున్నారు, ఇంకా అభి ఎప్పుడు బాగుపడతాడో ఏంటో అని వదిన అన్నారు. ఆ మాటలకు జాన్వి కాస్త అసంతృప్తిగా ఆమె వైపుకు చూసింది. అంటే నేను అలా అనాలని అనుకోలేదు, అతను తప్పకుండా బాగుపడతాడు, కానీ ఎప్పుడు, ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఏమీ తెలియదు కదా, నువ్వు అప్పటి వరకు మరి అలాగే ఉండిపోతావా పెళ్లి చేసుకోకుండా, అతను బాగుపడినా పూర్తిగా స్థిరపడే వరకు మరి చాలా సంవత్సరాలు గడిచిపోతాయి కదా, ఎందుకంటే అతను బాగుపడినా అతనికి చదువు లేదు, అతనికి ఏమీ తెలియదు, మళ్ళీ అన్ని సరిగ్గా జరగడానికి సమయం పడుతుంది, అప్పుడు నీతో ఎవరు పెళ్లి చేసుకుంటారు అని వదిన అన్నారు. వదిన, తర్వాత సంగతి తర్వాత చూసుకుంటాను అని జాన్వి చెప్పింది. నేను ఒకటి చెప్పనా, నువ్వు ఆ అబ్బాయికి ఒప్పుకో, పెళ్ళైన తర్వాత కూడా నువ్వు ఉద్యోగం చేస్తావు కదా, అప్పుడు అభిని మంచి హాస్పిటల్లో ఉంచి కావలసిన డబ్బులు పంపిస్తూ ఉండు, వాళ్ళు అతన్ని జాగ్రత్తగా తీసుకుంటారు. కాస్త ఆచరణాత్మకంగా ఆలోచించు, ఈ ప్రపంచంలో చివరికి ఎవరు ఎవరికి పూర్తిగా సొంతం కాదు జాన్వి అని వదిన అన్నారు. వదిన, అభి నా తమ్ముడు, బంధాలను కూడా డబ్బుతో కలవటం మొదలు పెడితే అవి అసలు బంధాలుగా ఉండవు. నేను పెళ్లి చేసుకునేది అతను పూర్తిగా బాగుపడిన తర్వాతే, లేదంటే నేను పెళ్లి చేసుకోను జీవితంలో అని జాన్వి గట్టిగా చెప్పింది. మహాముండమ్మాయి, తన జీవితం గురించి ఆలోచించకుండా ఏదో పట్టుదలతో కూర్చుంది అని వదిన మనసులోనే అనుకున్నారు. బయట అప్పటికే మంచి పాటలు వినిపించడం మొదలయ్యాయి. కిచెన్ లో కూడా పాట మెల్లగా వినిపిస్తుంది. జాన్వి, నేను నీకు ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు అభి బాగుపడే వరకు ఎదురు చూస్తూ ఉంటే చివరికి నీ పరిస్థితి కూడా ఈ పాటలో చెప్పినట్టే అయిపోతుంది, జీవితాంతం ఇలాంటి బాధతోనే ఉండాల్సి రావచ్చు అని వదిన నిట్టూర్చుతూ అన్నారు. అది విన్న జాన్వి దృష్టి పెట్టింది. పెళ్లి తనకంటూ ఒక జీవితం గురించి ప్రతి అమ్మాయి కూడా కలలు కంటుంది. ఆ కలలకు తాను కూడా అతీతం కాదుగా. ఆ పాట వింటూ తెలియకుండానే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ అవి ఎవరికీ కనిపించకుండా జాగ్రత్త పడింది. నేను అందరికీ టిఫిన్ ఇచ్చొస్తాను అని చూపులు తిప్పుతూ చెప్పి ట్రే తీసుకుని బయటికి వచ్చేసింది జాన్వి. బయట ఇంకా అదే పాట వినిపిస్తుంది. జాన్వి అందరికీ టిఫిన్ వడ్డించి ట్రేను టేబుల్ పై పెట్టింది. జాను, ఇక్కడ కూర్చో అని రీచా పిలవడంతో ఆమె వెళ్లి రీచా పక్కన కూర్చుంది. కానీ తెలియకుండానే ఆమె దృష్టి మళ్ళీ మళ్ళీ ఆ పాట వైపుకి వెళ్తుంది. ఆ పాటలోని భావాలు ఆమె మనసును తాకాయి. నిజంగానే పెళ్లి గురించి కలలు ప్రతి అమ్మాయికి ఉంటాయి, తనకు ఉన్నాయి. కానీ వదిన చెప్పినట్టుగా నిజంగానే తన జీవితం కూడా అలానే మారిపోతుందా అనే ఆలోచన ఆమె మనసును కలిచివేసింది. లేదు లేదు, అదే నా మొదటి ప్రాధాన్యత, నేను అలాంటి కలలు కన్నను, ఒకవేళ పెళ్లి కాకపోయినా సరే నేను ఇలా ఒంటరిగా మిగిలిపోను అని జాన్వి తన మనసులో తానే అనుకుంది. జాను అనే పిలుపుతో జాన్వి ఆలోచన నుంచి బయటకు వచ్చింది. ఏమైంది,
వదిన వదిన ఏమైనా చెప్పిందా అని రీచా మెల్లగా ఆందోళనగా అడిగింది. లేదు లేదు, నువ్వు అలా ఎందుకు అడుగుతున్నావు అని జాన్వి అబద్ధంగా నవ్వుతూ అడిగింది. జాను, నీ ముఖంలో కనిపించే ప్రతి భావాన్ని నేను గుర్తించగలను. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటావో, ఎప్పుడు బాధగా ఉంటావో నీ గొంతు విన్నా కూడా నాకు తెలిసిపోతుంది. ఇక్కడ నువ్వు నా ముందే ఉన్నావు. చెప్పు, ఏం జరిగింది అని రేచా అడిగింది. రేచా, నువ్వు నువ్వే చాలా తెలివైన దానవని అనుకుంటున్నావు. ముందు నీ మెహందీ పూర్తి చేయించుకో, అర్థమైందా? రాహుల్ కి చూపించాలి కదా మెహందీని అని జాన్వి ఆమె తలపై చిన్నగా కొడుతూ నవ్వుతూ చెప్పింది. బేబీ, విషయం మార్చుకో. ఎవరో ఏదైనా అన్నారా చెప్పు అని రేచా ఇంకా సీరియస్ గా అడిగింది. రేచా, మనం దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అయినా నీ పెళ్లి అయ్యేంత వరకు మనం కలిసే ఉంటాంగా, మన దగ్గర మాట్లాడుకోవటానికి చాలా సమయం ఉంది అని జాన్వి ఆమెకు నచ్చ చెప్పింది. ఓకే ఓకే అని రీచా చెప్పింది. అక్క, నా మెహందీ అయిపోయింది. ఇప్పుడు నా చెల్లెలకి మెహందీ పెట్టండి త్వరగా అని రీచా మెహందీ పెట్టే అమ్మాయికి జాన్వి వైపుకు చూపిస్తూ చెప్పింది. అది చూసి అక్కడ కూర్చున్న బంధువులు కాస్త ముఖం చిట్లించారు. ఎందుకంటే వాళ్ళు మెహందీ కోసం ఎదురు చూస్తున్నారు. హ్మ్ అమ్మ రీచా, ముందు వీళ్ళందరికీ మెహందీ పెట్టించుకోనివ్వు, నేను చివర్లో పెట్టించుకుంటాను అని జాన్వి చెప్పింది. నో నో, ఈ ఆంటీలకు ఇంకొక అమ్మాయి మెహందీ పెడుతుంది. నువ్వు నా ఫ్రెండ్వి, నీకు ఇప్పుడే మెహందీ పెట్టాలి అని రీచా చెప్పడంతో అక్కడ కూర్చున్న ఆ మహిళలు ఇంకో మెహందీ పెట్టే అమ్మాయి దగ్గరికి వెళ్ళారిక. ఆ తర్వాత మెహందీ పెట్టే అమ్మాయి జాన్వి చేతులపై మెహందీ వేయటం మొదలు పెట్టింది. రీచా అక్కడే కూర్చుని మెహందీ ఆరే వరకు ఎదురు చూస్తుంది. ఇక లోపు ఆమె వదినను 2 సార్లు జ్యూసు 2 సార్లు టిఫిన్ తీసుకురమ్మని అడిగింది. ఏ తప్పుకు ప్రతీకారం తీర్చుకుంటుంది ఈ మహామాయ అని వదిన మనసులోనే అనుకుంటూ బలవంతంగా నవ్వుతూ ఆమెకు అన్నీ అందిస్తున్నారు. మెహందీలో ఎవరి పేరు రాయాలి అని మెహందీ పెట్టే అమ్మాయి అడిగింది. అదే సమయంలో జాన్వి ఫోన్ మోగింది. ఆమె మరో చేతితో ఫోన్ చూసింది. స్క్రీన్ పై కనిపించిన పేరు చూసి ఆమె ముఖంలో ఆశ్చర్యం కనిపించింది. సిద్ధార్థ్ అని ఆమె నోటమాట బయటకు వచ్చింది. వెంటనే ఆమె ఆ కాల్ రిసీవ్ చేసుకుంది. సిద్ధార్థ్, నైస్ నేమ్ అని మెహందీ పెట్టే అమ్మాయి నవ్వుతూ అంది. అదే సమయంలో జాన్వి చేతిపై మెహందీ అక్షరాలు రూపుదిద్దుకోవటం మొదలయ్యాయి. మరి చూద్దాం ఏం జరుగుతుందో.